హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇవాళ. ఫస్ట్లీ అందరికి హ్యాపీ బోనాలు. సో నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అయితే మనం దేవుడికి ఎప్పుడైనా బొట్టు పెట్టేటప్పుడు పాయింట్ ఫింగర్ యూజ్ చేయొద్దు. పాయింట్ ఫింగర్ మంచిది కాదు అంటారు. సో మనం మిడిల్ ఫింగర్ ఉంటుంది. మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ తోటి ఒక దాంతో గంధం, ఒక దాంతో కుంకుమ పెట్టాలి. కొన్నిసార్లు తొందరలో మనం మర్చిపోతాం ఎట్లా చేయడము. కానీ ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. పాయింట్ ఫింగర్ ఎప్పుడైనా మంచి అంటే బొట్లు పెట్టడానికి అయితే యూజ్ చేయకూడదు. చాలా మంది నా వీడియోస్ లో అడుగుతున్నారు, మీ దేవుడిది రూమ్ చాలా బాగుంది అని. దేవుడిది ఏదైతే వుడ్ తో చేయించినామో చాలా బాగుందని. ఇది ఎప్పుడు చేయించినాం అంటే మేము ఈ ఇంటికి రెనోవేట్ చేసేటప్పుడే చేయించినాము. సో యాక్చువల్లీ దాని కింద లైట్స్ కూడా ప్లాన్ చేసింది. అంటే ఈచ్ ఫోటో పైన లైట్ వచ్చేటట్టు, అంటే మొత్తం సెంటర్ లో లైట్ అండ్ పైన కూడా లైట్ వచ్చేటట్టు నేను చెప్పాను. కానీ వాడైతే వినలేకుండే. అయితే కానీ ఏమైందంటే అది చేయలేదు. లాస్ట్ లో వాడు మిస్ చేశాడు అనమాట పెట్టడం. సో మళ్ళీ పెడితే మళ్ళీ డ్రిల్లింగ్ అంతా అవుతుందని నేను అది వదిలేసిన. ఇంకా సో ఏం చేసిన మధ్యలో లైట్ ఎప్పుడు వేసి పెడతాను అనమాట. పని చేసుకున్నప్పుడు, మనం పూజ చేసినప్పుడు, పూజ చేయనప్పుడు కూడా ఎప్పుడైనా దేవుడిని చూడాలంటే ఆ హోల్స్ లోకి వెళ్ళి మనకు మంచిగా దేవుడు కనబడతాడు లైట్స్ ఉంటాయి. సో నేను దేవుడి రూమ్ లో అయితే ఎప్పుడు లైట్ అయితే ఆఫ్ చేసి పెట్టాను. చాలా మంది అంటారు అంటే గుడిలో అఖండ దీపం ఎట్లుంటది, సో మనం కూడా అట్లా గుడిలో మన దేవుడి దగ్గర అట్లా పెట్టుకోవాలని. కానీ అఖండ దీపం పెట్టాలంటే నాకైతే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు. సో నేను అట్లాంటి అఖండ దీపం అయితే ప్లాన్ చేయలేదు ఇప్పుడైతే. సో ఇప్పుడు మనం ఇట్లా చెక్క పైన పెడుతున్నాం కాబట్టి నార్మల్ గా రోజు పూజ చేసినట్టే దీపం అయితే పెట్టుకుంటాను నేను. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇంట్లో దేవుడికి విడిగా రూమ్ ఉంటే, దేవుడి గది ఉంటే అక్కడైతే పెట్టుకుంటాను అనుకుంటున్నాను నేను. చూద్దాం అది ఎట్లా జరుగుతుందో. సో ఇక్కడైతే దేవుళ్ళ అందరికి మంచిగా తూడ్చి బొట్టు అయితే పెట్టుకుంటున్నా. ఇది కొంచెం నాకు టైం పడుతుంది, ఎందుకంటే నేను అన్ని దేవుళ్ళని నీట్ గా తూడ్చిన తర్వాతనే బొట్లు పెడతా. అంటే యాక్చువల్లీ సండే కదా, నేను సండే అయితే కంప్లీట్ గా పూజ చేస్తాను అనమాట. నార్మల్ గా ఎవ్రీ డే దీపం అయితే పెట్టుకుంటాము, మొత్తం అయితే దేవుళ్ళని విగ్రహాలను అయితే తీయము. కానీ సండే రోజు మాత్రం అన్ని పటాలను తీసి క్లీన్ చేసి పెట్టుకుంటా. అట్లనే ఈ దేవుడి గుడి కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఒకసారి పొడి బట్టతోటి మంచి దుమ్ము అంతా తీసేసి మళ్ళీ మంచి కొంచెం వెట్ క్లాత్ తోటి తుడిచేస్తాను. ఎక్కువ వెట్ క్లాత్ కూడా పెట్టవద్దు ఇట్లాంటి కబర్డ్స్ కి, అంటే మళ్ళీ చెదలు వచ్చే ప్రాబ్లం ఉంటుంది. చెదలు అంటే గుర్తొచ్చింది, మేము ఈ ఇల్లు తీసుకున్నప్పుడు అయితే చాలా చెదలు ఉండే మాకు. ఈ ఎంత రెనోవేట్ చేసినామంటే మేము చూసిన వాళ్ళందరూ ఈ చెదలీలు ఎందుకు తీసుకుంటారు అని అన్నారు. కానీ ఏంటంటే చెదలీలు అయినా ఏదైనా ఉన్న ఏరియా మంచిది కదా అన్నట్టు ఫస్ట్ అయితే ప్లాన్ చేసినాం మేము. మేమున్న ఏరియాలో అయితే చాలా వెతికినాము. ఆల్మోస్ట్ 2 years ఇల్లులు అయితే వెతికినట్టు మేము. ఒకటి వాస్తు ఉంటే ఒకటి వెంటిలేషన్ ఉండదు, వెంటిలేషన్ ఉంటే వాస్తు ఉండదు, వాస్తు వెంటిలేషన్ రెండు ఉండదు కూడా చాలా ఉన్నాయి. కానీ చూడడానికి మంచిగా ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి ఫైనల్ గా అయితే ఇక్కడ ఈ ఏరియాలో అయితే చూసినాము. చూస్తే మాకు ఇల్లు దొరికింది. కానీ ఇది ఏంటంటే పాతగా ఉంది, చాలా పాతగా ఉంది, 20 years బ్యాక్ ది. కానీ ఏంటంటే అపార్ట్మెంట్ లో అన్ని ఫ్లోర్స్ లో కూడా చెదలు ఉంది. ఇట్లా చెదలు ఉన్నది ఎట్లా అని ఆలోచించేది ఏదో ఒక ధైర్యం అయితే చేసి తీసుకున్నాం మేము. నాకేంటంటే లక్కీగా ఒక మంచి చెదలు కొట్టేటైనా దొరికిందంట. రెనోవేట్ చేసేటప్పుడే అతను వాళ్ళ ఫ్రెండే అంట. సో అతను ఏం చేసిండు, చెదలు మొత్తం డ్రిల్లింగ్ చేసి డబల్ టైం కొట్టిండు. ఇంకోటి ఏంటంటే మేము మొత్తం రెనోవేట్ చేసినాం కాబట్టి పాత కబర్డ్స్ అంతా తీసేసినాం. మొత్తం దాని రూట్స్ కి తీసేసినాం అనమాట. మొత్తం దాని చెక్క అంతా తీసేసి మళ్ళీ చెదల మందు కొట్టి రెనోవేట్ చేసినాం. మీరు చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్. యాక్చువల్లీ ఇది క్లోజ్డ్ ఉండే ముందు, దీన్ని ఓపెన్ కిచెన్ చేసినాం. ఓపెన్ కిచెన్ చేసినందుకు చాలా స్పేస్ అయితే వచ్చింది. సో మీరు కూడా ఇట్లా విడిగా కిచెన్ ఉంటే మాత్రం అది కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తుంది. సో ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం ఓపెన్ కిచెన్ పెట్టుకోండి. సో బేసిక్ అంటే ఏమైతుందంటే మన చిన్నపిల్లలు అటు ఇటు ఆడుతున్నా ఏమైనా పని చేస్తున్నా మనం కిచెన్ లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారని. నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో ఇంకోటి, ఇవాళ అయితే పూజ చేస్తున్నా కాబట్టి మా ఆయన అయితే ఆయననే చాయ్ పెట్టుకుంటున్నా, ఆయనే చేస్తున్నా. నన్ను అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే నా పూజ కంప్లీట్ గా తొందరగా అయిపోతే నేను వంట చేసేద్దాం అనుకున్నా. కానీ లక్కీగా ఏమైందంటే మా అక్క అమ్మ వాళ్ళు వచ్చినారు. సో వాళ్ళైతే చాలా హెల్ప్ చేసినారు నాకు నిన్న. నేనైతే పూజ బోనాలు చేస్తుంటే వాళ్ళు మొత్తం వంట వారే చూసుకున్నారు. సో ఇది రెండు పనులు మనమే చేయాలంటే చాలా కష్టం అయితే. అది ఈవినింగ్ అయిపోతుంది. మోస్ట్లీ అందరికి ఇట్లనే అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఈ పూజలు, స్పెషల్ పూజలు చేసేటప్పుడు పండుగలప్పుడు అయితే లంచ్ టైం అయితే దాటిపోతుంది. సో అది మిస్ కాకుండా అక్క వాళ్ళు హెల్ప్ చేసారు, అక్క అమ్మ హెల్ప్ చేసారు కాబట్టి తొందరగా లంచ్ అయితే చేసేసినాం ఇవాళ. ఫైనల్లీ దేవుళ్ళకి అందరికి అయితే బొట్లు పెట్టేసిన. విగ్రహాలు కూడా దేవుళ్ళకి అడిగేసి విగ్రహాలకు కూడా బొట్లు పెట్టిన. ఇంకా పరమండం అయితే దేవుడికి పెట్టేసిన తర్వాత బోనాలు అయితే ఉదయాలనుకున్నా. బోనం అన్నం కూడా ఉండేది ఉంది. బోనం అన్నం అప్పుడే వండుదాం అనుకున్నా. కానీ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్పెషల్ గా బోనం అన్నం అన్ని వండి బోనాలు ఉదయాలనుకున్నా. బోనాల పండుగ అనగానే అందరు నాన్ వెజ్ అయితే ఉంటది, అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటది. కానీ బోనాలు ఎప్పుడు మనం సండే చేస్తాం కాబట్టి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉండదు, అంత వెజిటేరియనే నడుస్తుంది. సో నార్మల్ గా సండే మేము నాన్ వెజ్ ఇంట్లో ఉండము అండ్ బయటికి వెళ్ళి కూడా తీసుకురాము. నేను నా కూతురు నా కొడుకు అయితే తిను. మా ఆయన ఎప్పుడు ఒకేషనల్ గా ఎవరైనా పిలిస్తే అట్లా వెళ్తే తింటారు, కానీ ఆయన కూడా సండే అవాయిడ్ చేస్తాడు. మీలో ఎంత మంది సండే నాన్ వెజ్ తినారో కమెంట్ అయితే చేయండి. యాక్చువల్ చెప్పాలంటే సండే తినకూడదు. సండే అంటే మల్లన్న దేవుడికి, గొల్లోలు అయితే మల్లన్న దేవుడు అంటారు. అండ్ నార్మల్ గా అయితే సూర్య భగవాన్ కి పూజ చేస్తారు కాబట్టి సండే తినొద్దు అంటారు. సండే తింటే మంచి
మంచిది కాదు అని అంటారు. ఒక్కొక్కరు ఇష్టం వాళ్ళది, కానీ ఎవరినైతే కమెంట్ అయితే చేస్తలేను. మేమైతే ఫాలో అయ్యేది సండే తినొద్దని, మేమైతే సండే తినము. సో నేను నాతో పాటు నా పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. నాకు అది కూడా మంచి పాయింట్, మంచిగా అనిపిస్తుంది. ఏదైనా పాజిటివ్ గా మనం స్టార్ట్ చేస్తే మనతో పాటు మన పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫాలో అయితే మంచిగా అయితే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటది. వినాయకుడికి, సత్యనారాయణ స్వామికి, అమ్మవారికి బొట్టు అయితే పెట్టేసిన. బొట్టు పెట్టినాక ప్లేట్ లో పెడుతున్నా కదా, అయితే ఇన్ని రోజులు అయితే అంత గమనించలేదు, నాకు కూడా థాట్ రాలేదు. కానీ మా అక్క అయితే నేను ఒక విషయం ఏం చెప్పింది ఈ వీడియో చూడంగానే, సో దేవుడికి కింద ప్లేట్ పెడుతున్నావు కదా, కింద ప్లేట్ వెండిది పెడితే మంచిగా ఉంటదని. సో అది చూడాలి, నెక్స్ట్ టైం వరకు ప్లాన్ చేయాలి. సో ఇక్కడైతే నేను బోనం పూజ అయిపోయింది కాబట్టి బోనం అన్నం వండనికి ఫస్ట్ దేవుడు గిన్నె, ఏదైతే గిన్నెలో మనం బోనం వండుతున్నామో దానికి బొట్లు పెట్టి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని 1.5 అంటే ఒకే కిలోంబావు బియ్యం పోసి దేవుడికి పెట్టాలి. ఇక్కడ నేను 3 బోనాలు చేసిన కాబట్టి కిలోంబావు వండి అంటే పిడికిడితో పోసిన, అంటే మనం మెజర్మెంట్ ఎప్పుడు చేయకూడదు దేవుడికి ఏమైనా వండితే. సో ఇక్కడ ఫస్ట్ గిన్నెకైతే బొట్లు పెట్టేసినాక అప్పుడు దేవుడికి బియ్యం మొక్కుకుంటా బియ్యం అయితే పోసిన. సో నేను ఈ ప్రాసెస్ చేస్తుంటే మా అక్క వెనకాల అయితే ఆమె కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే సైమల్టేనియస్ లో 2 పనులు అయిపోతే ఈజీ అవుతుందని. మళ్ళీ పిల్లలు కదా ఆకలిస్తుంది, బోనాలు అన్ని 3 బోనాలు పెట్టేసి వచ్చే వరకు లేట్ అవుతుందని నేను చేస్తాను, ఆమె అయితే స్టార్ట్ చేసింది. సో ఇగో ఇలా పోయాలి. నేనైతే ఒక్కొక్కటి ఇట్లా దేవుడిని మొక్కుకుంటా 5 సార్లు పోసిన. 5 సార్లు పోసి అవి ఆల్మోస్ట్ కిలోంబావు కంటే ఎక్కువనే ఉన్నాయి అనమాట. నేను 3 బోనాలు అన్నా కదా, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు 2 బోనాలే చేస్తుండే, ఈసారి 3 బోనాలు చేసిన. ఎందుకంటే మా ఇంటి దగ్గరే పోచమ్మ గుడి ఉంది, అంటే కొట్టింటి దగ్గరనే పోచమ్మ గుడి ఉంది. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా పోచమ్మ గుడి కూడా చేయాలని అనిపించింది. అట్లా అనిపించింది కాబట్టి నేనైతే ఈ ఇయర్ నుండి 3 అయితే బోనాలు చేస్తాను. ఎప్పటి వరకు ఓపిక ఉంటుందో అట్లా అప్పటి వరకు అయితే కంటిన్యూ చేస్తా. ఇప్పటి వరకు చేస్తా, అప్పటి వరకు చేస్తానే ఉండదు. కానీ ఒక విషయం ఏంటంటే మనం ఏదైనా స్టార్ట్ చేసినామంటే దేవుళ్ళది అది కంటిన్యూ చేయాలి. అది చేసే ఓపిక ఉంటేనే మనం కంటిన్యూ చేయాలన్నమాట. ఏదైనా ఉండని, సాటర్డే ఉపవాసము, సండే పూజను, బోనాలు ఏదైనా పెట్టుకోండి, మీకు కంటిన్యూస్ గా చేస్తాము అనే ఓపిక ఉంటేనే చేయాలి. ఇంకోటి ఉపవాసాలు చేస్తారు అని అనుకోని ఉపవాసాలు స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని ఓపిక లేనప్పుడు మాత్రం కంటిన్యూ చేయొద్దు. ఓపిక ఉంటేనే కంటిన్యూ చేయాలి ఉపవాసము. సో ఫైనల్లీ దేవుడికి అయితే పువ్వులు పెట్టేస్తున్నా. పువ్వులు పెట్టగానే దేవుడికి బోనం అన్నం అయితే ఉండాలి. బోనం అన్నం వండేటప్పుడు ఫస్ట్ పసుపు వేయకూడదు. ఎప్పుడైనా నేను అట్లా ముందు వేస్తుండే, కానీ మా అమ్మ ఏమన్నదంటే కొంచెం అన్నం ఉడికిన తర్వాత పసుపు వేయాలని. అది కూడా ఎక్కువ పసుపు వేయద్దు, ఇట్లా పచ్చగా కనబడేటట్టు కొంచెం పసుపు వేసుకొని బోనం అన్నం అయితే వండుకోవాలి. జనరల్ గా నేను ఏం చేస్తానంటే పూజల పండుగల టైంలో కూడా అంత పూజ దేవుని దగ్గర అరేంజ్ చేసి మా వాడితో దీపం పెట్టేస్తా. కానీ ఇవాళ ఏమైందంటే నేనే పెట్టేసిన, లేట్ అవుతుందని. కానీ ఏంటంటే నార్మల్ గా అంటారు కదా, ఇంటి యజమాని దీపం పెడితే అందరికి వర్తిస్తుంది అని. మనం చేస్తే మనకు మన పిల్లలకు వర్తిస్తుంది, కానీ మన హస్బెండ్ పెడితే మాత్రం ఆయనకు మనకు మన పిల్లలకు వర్తిస్తుంది అని అంటారు. సో అట్లయితే నేనైతే నార్మల్ గా ఫాలో అవుతా. కానీ ఈసారి ఏం చేసిన అంటే నాకు ఇక లేట్ అయిపోతుందని నేనే దీపం పెట్టేసిన దేవుడికి. ఎందుకంటే బోనం కూడా ఉదయాలి కదా, ఇక బోనం అన్నం కూడా రెడీ అయిపోయింది నాకు. నేను ఆల్మోస్ట్ అన్ని పండుగలు అయితే స్టార్ట్ చేసిన. చేయని పండుగ ఒకటే ఉంది, అది బతుకమ్మ. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే కొత్తింటికి వచ్చినాక బతుకమ్మ స్టార్ట్ చేద్దామని. కానీ ఏమైందంటే నా కూతురు డాన్స్ వల్ల మేము అక్కడ హైదరాబాద్ లో అయితే లేకుండే ఆ రోజు బతుకమ్మ చేసినప్పుడు. సో నెక్స్ట్ ఇయర్ చేద్దామని అప్పుడే అనుకున్నా. సో ఈసారి కూడా ఏ ఆటంకం లేకుండా బతుకమ్మ అయితే స్టార్ట్ చేయాలి. ఫైనల్లీ బోనం అన్నం అయితే తయారైపోయింది. బోనం అయితే అన్నం అయితే అందులో బోనంలో పెడుతున్నా. బోనంలో అన్నం పెట్టేటప్పుడు మాట్లాడొద్దంటారు అండ్ ఇంకోటి చెంచా కూడా బోనం కుండలకి తలగొద్దంటారు. సో జాగ్రత్తగా పెట్టాలి. కొన్ని ప్లేస్లలో అయితే మూతికి బట్ట కట్టుకొని పెడతారనమాట. సో అట్లా కూడా చేస్తారు. సో దేవుని ప్రతి బోనంకి మొక్కుకుంటా బోనం అన్నం అయితే పెట్టిన. బోనం అన్నం పెట్టిందంటే పైన కంచు ఉంటది కదా, కంచులో మేము పచ్చిపులుసు పోస్తాం. కొందరు ఏం చేస్తారంటే పెరుగు పోస్తారు, కొందరు పచ్చిపులుసు పోస్తారు. మేము స్టార్ట్ చేసింది నేను పచ్చిపులుసు తోటి, సో అట్లనే కంటిన్యూ అవుతున్నా. పచ్చిపులుసులో ఒక్క ఉల్లిగడ్డ వేస్తాం అనమాట. అట్లా ఒక్క ఉల్లిగడ్డ వేసి పచ్చిపులుసు అయితే పెట్టుకుంటాం. బోనం బుదిచిన తర్వాత దేవుడి దగ్గర అయితే బోనం పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత గుడికి తీసుకెళ్లేటప్పుడు అన్ని ఒకసారి తీసుకెళ్దాం అని అనుకోవద్దు. ఎప్పుడైనా ఇంట్లో జనాలు ఉన్నా కానీ కూడా తీసుకెళ్లదు. ఒక బోనం పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి వచ్చి మళ్ళీ ఇంకో బోనం తీసుకెళ్లాలి. అట్లా మేము కూడా 3 times బోనం అయితే తీసుకెళ్ళినాము. అలంకరించేటప్పుడు దేవుడి ఫేస్ అవి డ్రా చేస్తారు. కానీ మేము ఏం చేస్తాం అంటే నేనైతే ఖాళీ 5 బొట్లు అయితే పెట్టిన దేవుడికి. అంటే 5 లైన్లు పెట్టి లైన్ లాస్ట్ లైన్ సున్నంతో పెట్టుకుంటాం. ఆ తర్వాత మధ్యలన్నీ కుంకుమ పసుపుతో పెట్టుకుంటాం. కుంకుమతో ఒక లైన్, పసుపుతో ఒక లైన్, కుంకుమతో ఒక లైన్, పసుపుతో అట్లా కూడా పెడతారు కొందరు. లేదంటే ఆల్టర్నేట్ గా కుంకుమ పసుపు లాగా అట్లా పెట్టుకుంటాం. దాని తర్వాత చిన్న గురికి ఏమో 2 పెట్టినాము, మీద కంచుకేమో 1 పెట్టినాం. అంటే టోటల్ గా 5 అన్నమాట. కొందరు 5 పెడతారు, కొందరు 7 పెడతారు, కొందరేమో నిండా అసలు కనబడకుండా దేవుడు బోనం కనబడకుండా మొత్తం నిండా బొట్లు పెడతారు. కొందరేమో మంచిగా దేవుడు ఆకారం చేస్తారు. అయితే ఏ చేసినా మనకెంత వస్తుందో మనకెంత వస్తుందో అంత చేయాలి. దేవుడు దాంతో మనం తృప్తితో చేస్తే సాటిస్ఫై అయితే అవుతాడు. నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో నేనైతే నార్మల్ గా ఇట్లా 5 లైన్స్ అయితే పెట్టిన. ఎందుకంటే అంత దేవుడు ఫేసెస్ అవన్నీ వేయాలంటే కొంచెం టైం అయితే కన్సూమింగ్, అంటే నాకు అంత పర్ఫెక్ట్ గా కూడా రాదు. మేబీ ఫ్యూచర్ లో అయితే ట్రై చేస్తా అట్లా. సో ఇట్లా 3 బోనాలు పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నా. బోనం అంటే అసలు ప్రసాదం కాకుండా అమ్మవారి రూపం అని కూడా చాలా మంది అనుకుంటారు. అంటే
అంటే దేవుణ్ణి బోనంని తలపైన పెట్టుకొని ఎందుకు వెళ్ళాలి అనేది దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ సున్నం తోటి అయితే పైన కింద 2 లైన్స్ అయితే 3 బోనాలకు పెట్టుకున్నా. ఎందుకంటే సున్నం పెట్టుకుంటా మళ్ళా మధ్యలో కుంకుమ పసుపు పెడితే కలర్ డిఫరెంట్ అనిపిస్తుంది. అట్లా అంటే గురువులకు కూడా 3 గురువులకు కూడా ఫస్ట్ సున్నంతో పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె పసుపు కలిపి మధ్యలో పెట్టి బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేసిన నేను. ఇవాళ అయితే వీడియో దీనికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఎవ్రీ టైం తమ్ముడు తీస్తాడు, ఈసారి తమ్ముడు బయటకు వెళ్ళిండు. సో నేనే ట్రైపాడ్ పెట్టుకొని అట్లా సెట్ చేసుకుంటూ తీసేవరకు అయితే చాలా టైం అయితే వేస్ట్ అయింది. సో వీడియో అంత క్లారిటీ రాకుండా నన్ను క్షమించండి. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మంచిగా తీద్దామని అనుకుంటున్నాను. బోనాలన్నీ అలంకరించిన తర్వాత దేవుడికి ముందు చిన్న ముగ్గు వేసి ఆ ఇస్తరాకు పెట్టి ఇస్తరాకుల బియ్యం పోసి బోనం అయితే పెడుతున్నా. పసుపుతో వేయొచ్చు ముగ్గు, బియ్యం పిండితో కూడా వేయొచ్చు. నేను పసుపుతో ఫస్ట్ కింద దాని మీద చుక్కలు అయితే పెట్టిన. ఇస్తరాకి పెట్టుకొని దాని మీద ఇస్తరాకి మీద కూడా కొంచెం కుంకుమ పసుపు వేసి బోనం పెట్టిన. బోనం పెట్టేటప్పుడు అందులో లోపల యాపాకులు పెట్టిన. ఈ యాపాకులు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను చిన్న ఉన్నప్పుడు మా నానమ్మకు మా మేనత్తకు సిగం వస్తుంది అనమాట. అంటే దేవుడు రావడం అంటే మా మేనత్త వాళ్ళకు మలన్ దేవుడు ఉండే. నేను చిన్న ఉన్న చాలా వాటి ఐ థింక్ ఇప్పుడు చూసినాను వాళ్ళ ఇంట్లో పండగ అయింది. మల్లన్ దేవుని పండగ అయితే నేను వెళ్ళినంటిని ఊర్లో. అక్కడ పండగ అయినప్పుడు అయితే పండగ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వాళ్ళు డోల సప్పుల్లో కొట్టినప్పుడల్లా అమ్మవారు వచ్చేవారు. అంటే కానీ ఏ దేవుడు వచ్చేవాడో నాకు అప్పుడు తెలియదు మా అత్త మేనత్త మీద. సో తర్వాత అయితే తెలిసింది మల్లన్న దేవుడు వస్తుండే, అమ్మకు సిగం వస్తుండే. ఇప్పుడు కూడా అమ్మకి ఎక్కడ వెళ్ళినప్పుడు దేవుడిలో కళ్యాణంకి అక్కడ వెళ్ళినప్పుడు అయితే సిగం వస్తుంది. కానీ నాకైతే భయం అవుతుండే చిన్నగా ఉన్నప్పుడు. అట్లా అమ్మవారు వస్తే అంటే దేవుడు వచ్చిన వాళ్ళని చూసి నాకైతే దాని తర్వాత కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ టైంలో మనం అక్కడ ఉండడము అంటే దేవుడు వచ్చినప్పుడు మనం అక్కడ ఉండడం అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. 3 బోనాలు ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గుడికి, మా అక్క గుడికి, నా కూతురు ఒక గుడికి వెళ్దామంటే అనుకున్నాము. బోనం ఎత్తుకొని ఫస్ట్ బోనం పెట్టేసి వచ్చి సెకండ్ బోనం అండ్ థర్డ్ బోనం అట్లా తీసుకెళ్లాలి. సో ఫైనల్ గా బోనం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ ఎగరితో కొట్టిన నేను. ఇవాళ ఇంట్లో దేవుడి దగ్గర నేను దీపం పెట్టినని బోనాల దగ్గర అయితే మా ఆయనతో దీపం పెట్టేసిన. దీపం పెట్టినాక కొబ్బరికాయ కొట్టు అంటే నన్నే కొట్టు అని అన్నాడు. నేనే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మంచి కూర్చొని మంచి ప్రశాంతంగా చేసిన. నాకు ఎందుకు హడావుడి చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. కూర్చొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని బోనాలు అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ బోనం నేను ఎత్తుకున్నా, మా ఆయన నాకు ఎత్తినాడు బోనం ఎత్తుకోగానే అక్కడ ఇంకా నాకైతే బోనం ఎత్తుకోవాలంటే కొన్నిసార్లు భయం అవుతుంటది అనమాట. యాక్చువల్లీ ఇంట్లో ఎత్తుకోము, బయట నిలబడ్డాక బోనం తీసుకొచ్చి నెత్తి మీద పెడతారు. కానీ ఏంటంటే నేను ఇంట్లోనే ఎత్తుకొని కిందికి వెళ్ళిన తర్వాత ఇది సాక పోసినారు మా వారు. సాక పోసినాక గుడికి వెళ్ళేసి దేవుడికి బోనం ఎక్కించి అయితే వస్తున్నాం. అట్లానే మళ్ళీ సెకండ్ బోనం కూడా మా అక్క ఎత్తుకుంది. అక్కడ పోచమ్మ గుడి ఉంది, పోచమ్మ గుడి దగ్గర అక్క ఎత్తుకొని తీసుకొని బోనం అయితే పెట్టినాము. సో అక్కకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బోనాలు ఎత్తుకోనికి. ఆమెకైతే భయం అవ్వదు, మంచిగా ఎత్తుకొని నడుస్తుంది. నేనైతే కొంచెం దూరం నడవాలంటేనే నాకు భయం అవుతుంది. కింది వరకు వెళ్ళి మళ్ళీ కార్లో వెళ్ళినాము. అయితే మనం నడుచుకుంటూ వెళ్దాము దగ్గరే కదా అంటుంది, కానీ నాకైతే అక్కడ కూడా భయం అయితేనే ఉంది. నేను అంత దూరం బోనం ఎత్తుకొని నడవాలంటే అమ్మ వద్దు అని నేను అంటే ఫైనల్ గా అక్క కూడా కార్లోనే తీసుకొని వెళ్ళినాము. కిందికి వెళ్ళి మళ్ళీ సేమ్ అట్లనే సెకండ్ బోనం కూడా సాక అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయి గుడి దగ్గర కూడా నేనైతే ఒక ప్రదక్షిణం చేసిన ఒక గుడి దగ్గర. అక్కైతే 3 ప్రదక్షిణాలు చేసింది. 3 ప్రదక్షిణాలు చేసినాక బోనం అయితే అమ్మవారికి ఎక్కించినాము. బోనం ఎక్కించి దండం పెట్టుకొని మళ్ళీ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇప్పటి వరకు మీరు వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు టు ఎవ్రీవన్.